అతను ఒక హీరో, డైరెక్టర్ వల్ల అయ్యాడు జీరో. ఇంతకీ అతను ఎవరో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో. ఈ పాట అల్లుడు పాడాలి గానీ అంకుల్ పాడుతున్నారేంటి? కానీ పాట బాగుంది, డాన్స్ కూడా బాగుంటే. రాఘవ గారు మంచినీళ్ళు తాగండి. ఆయాస పడుతున్నారు. ఏంటో అందరూ నన్ను పేషెంట్ ని చూసినట్టు చూస్తున్నారండి. ఈ పాట చూసి ఇప్పుడు నాకు అత్తమ్మ అనుకున్నారేమో. మా సినిమాలో హీరోయిన్ గా పెట్టేవండి. ఇక్కడ మేము పేరు కుఫ్లియా డాండ్రఫ్, బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చామండి. తొందరగా వెళ్ళిపోయి మేకప్ చేసుకో, రీల్స్ అవి చేయకు అన్నట్టు. నా గురించి చెప్పలేదు కదా, నేను స్టార్ డైరెక్టర్ ని. చిన్న కరెక్షన్ మేడం, ఈయన పేరు స్టార్, ఇతను చిన్న డైరెక్టర్, కలిపితే స్టార్ డైరెక్టర్. కడుపు మంట తగ్గిపోయిందా? నీకు నా గురించి తెలియట్లేదు, ఏమనుకుంటున్నావో? సినిమాదే ఉందండి, తర్వాత తీద్దరు కానీ ముందు ఆస్కార్ తీసేసుకోండి అన్నారు. బాగోదులే, సంస్కారం ఉండాలని చెప్పి నేను అన్నాను. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి కూడా సంస్కారం ఉంటే బాగుండనిపించింది. సరే కానీ ఏది హీరో గారు వచ్చారా? టైం దగ్గర పడుతుంది. ఇంతకీ షూటింగ్ ఎక్కడ సార్? కెమెరా ముందురా, కెమెరా ముందురా. హీరో గారు వచ్చారా లేదా? ఆయన సడన్ గా హ్యాండ్ ఇచ్చాడు సార్. హ్యాండ్ ఎందుకు ఇచ్చారంట ఆయన? అంటే ఆయనకి ఇచ్చే పేమెంట్ కన్నా వాళ్ళ అసిస్టెంట్కి ఇచ్చే బత్తా ఎక్కువ ఉందని సార్, అందుకే మానేడు. మీరేమీ కంగారు పడకండి, కేవలం బత్తా తీసుకునే హీరోగా చేసి అతను అక్కడ ఉన్నాడు. ఏంటి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఎక్కడున్నారు సార్? హీరో గారు రావాలి. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. 1 2 3 లాగి వచ్చాడు చూడు. మా ఇంట్లో పెరుగులేదు, నాగన్నకి తిరుగులేదు. ఇట్లా నేను జబర్దస్త్ మాట 3 నెలలైంది కదరా, ఒక్క రోజు కూడా ఫోన్ చేయలేదంటే నాకు. అంటే ఫోన్ చేస్తే వచ్చేస్తా. మీరు చేయాల్సిన క్యారెక్టర్లన్నీ ఆయనే చేస్తున్నారు. మేడం ఈయన రాలేదని పాపం నేను 3 నెలలు పచ్చి మంచిని కూడా తాగలేదు మేడం. ఇదిగో ఏంటిది? నిన్న బార్లో మర్చిపోయాడు, తెచ్చిచ్చాడు. మనం షూటింగ్ కి వచ్చాక అక్కడ డైరెక్టర్ ఒకడు ఉంటాడు, అతనికి మనం నమస్కారం చేయాలని ఆలోచన ఎప్పుడు వస్తుంది? పిలవండి, పెట్టేద్దా అని చెప్పు. ఎక్కడ ఉన్నాడు? అది ఇలాంటివి అయితేనే గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ. నమస్కారం సార్, మీరే డైరెక్టరా? హలో నమస్తే సార్. ఈ సినిమాలో కథ ఏంటంటే? కథ ఉందేంటి దీనికి? అలా అడుగుతున్నాడేంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చావండి? ఏం చేశాడు ఇంతకు ముందు? 3 షార్ట్ ఫిల్మ్ చేశాడు. నేను ఎప్పుడు చూడలేదే. అంటే 2 మధ్యలోనే ఆగిపోయాయి. మరి మూడోది? ముందే ఆగిపోయింది. కథ ఏంటంటే, కాఫీ చెప్పు. కాఫీ తాగుతూ వింటారా? లేదు, తాగేసిన తర్వాత వింటాను. 3 షార్ట్ ఫిల్మ్లు ఎందుకు మంట కలిసిపోయి ఇప్పుడు అర్థమైందా నీకు? ఫస్ట్ సీన్ ఏంటంటే సార్, హీరోయిన్ కోసం పరిగెడతా ఉంటారు సార్. చిన్న చేంజ్ అండి, నేను హీరోయిన్ అంటే పరిగెట్టే బదులు అదే నా ఎంట పడితే. నువ్వు ఇప్పుడు యాక్టింగ్ చేయడానికి వచ్చావు కదా, యాక్టింగ్ గురించి చూడు. డైరెక్టర్ బతికే ఉన్నాడు, చచ్చిపోలేదు. డైరెక్షన్ ఆడికి వదిలే. అది షార్ట్. ఓకే, కెమెరా యాక్షన్. కాఫీ. రే, మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి సినిమాకి రీ రికార్డింగ్ అవసరం లేదని చెప్పి. ఎందుకు సార్? వీడు ఇస్తున్నాడు కదా. యాక్షన్. ఎవరు సార్ ఆయన? టచ్ సార్ తప్పుకోండి. దొరికేసాడు. అది ఎక్కడ తప్పేయండి దొరకడానికి? మా అసిస్టెంట్. లేదు సార్, మన సినిమాకి హీరో దొరికేసాడు. నన్ను పిలిచి ఆడి హీరో అంటే నువ్వు? లేదు సార్, ఏదో పొరపాటుని పిలిచా, ఏమనుకోకండి. కానీ నిజంగా కావాల్సిన హీరో ఇతనే సార్ ఈ సినిమా. జనాలు ఫాలోయింగ్ తెలుసా నాకు ఎంత ఉందో? మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం సార్? మేము కష్టపడి వాళ్ళను వదులుకుంటాం, కానీ సెట్కి వచ్చి పడుకున్న వాళ్ళని అసలు వదులుకోండి. వేరే క్యారెక్టర్ మీకోసమే పుట్టింది, ఆ క్యారెక్టర్ కోసం మీరు పుట్టారు సార్. చెప్తాను నేను. తమ్ముడు నువ్వు వెళ్ళిపోయి అర్జెంట్కి వెళ్ళి మేకప్ వేసేసుకోమ్మా. పంచంటే ఇలా ఉండాలి. ఈ సినిమాలో మీరు ఏంటంటే సార్, ఏంటది? మీరు విలన్ సార్. హీరోగా చేసి వెళ్ళంటే ఎవరు తోట సార్ విలన్ ముందు వస్తాడు, లాస్ట్ లో విలన్ పొడి చేస్తాడు సార్. అయ్యో బాబు, ఈ యాంగిల్లో చూస్తే ఆశీష్ విద్యార్థిలా ఉన్నారు, ఈ యాంగిల్లో చూస్తే కాలేజీ విద్యార్థిలా ఉన్నారు, ఈ వెనక నుంచి చూస్తే షాయాజీ షిండేలా ఉన్నారు, చూస్తే జనాలకు మండేలాగా ఉన్నారు సార్. ఫస్ట్ మీరేంటంటే, మన హీరోయిన్ ఉంది కదా, బజార్ నుంచి కూరగాయలు తీసుకొస్తుంటే మీరు దాడి చేసి అది ఇచ్చేయాలన్నమాట. ఇది అమ్మాయిని పిలవండి. కుఫ్లియా డాండ్రఫ్. ఎవరు? అది హీరోయిన్ సార్, కుఫ్లియా డాండ్రఫ్ అని. బాల్యం అంతా బ్యాంకాక్ లో గడిచింది. యవనమంతా బేగంపేటలో గడిచింది. యవ్వనమే కదా, ఎక్కడ గడపాలి?
సరే see కుఫ్లియా you are coming from market yard with bag of vegetables and suddenly this guy is will attack suddenly on you bags నాకు ఇచ్చేయ్ కూరగాయలు నాకు ఇచ్చేయ్ డైలాగ్ అన్నమాట. నేను కూరగాయలు సంచి తీసుకుని ఏం చేస్తాను? ఎక్కడో సందులో సాప్ వేసుకుని అమ్ముకుంటారు. మీకు ఎందుకంటే అవన్నీ రేపు తినే లేదా? అంటే రేపు ఇవి లేదు సార్, ఈ రోజే వర్క్ అది అయిపోయింది. కాదా రేపు తిన్. Kufliya, you understand? First, you are coming from market yard with bag of vegetables. Suddenly, this guy attacked on you. That is the scene. ఓ సింతే నా చేసేద్దాం. దీని తెలుగు వచ్చారా? వచ్చండి. మరి ముందు చెప్పాలి కదరా. రాని పోని ఇంగ్లీష్ తో మేనేజ్ చేయలేక రాస్తున్నాను నేను దాని నుంచి నేను. యాక్షన్! భలే తాగారు సార్ మీరు. సీన్ ఏంటో తెలుసా సార్? తెలియదు. మీరు ఏ జ్యూస్ తాగారు సార్? ఆరెంజ్ జ్యూస్. అదిరా వీడికి సీన్ ఏంటో తెలియదు కానీ ఇందాల తాగిన జ్యూస్ ఏంటో గుర్తు. ఎవరు సార్ ఈయన? అసిస్టెంట్. సార్ ఒకసారి తప్పకుండా మీరు అలా వెనక్కి వెళ్ళండి. దొరికేసాడు. మళ్ళీ దొరకడం ఏంటయ్యా? సినిమాకి ఈ విలన్ దొరికేసాడు సార్. ఆనేమో హీరో చేసాడు, మరి నేనేంట్రా? 100 సార్ ఇంకో క్యారెక్టర్ ఉంది మీకు. ఇప్పుడు ఈ సీన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే అండి, హీరోయిన్ విలన్ ని తీసుకుని పారిపోతుంటాం. అదేంటది? అంతే సార్, మన సినిమాలో ట్విస్ట్ అలాగ ఉంటుంది. ఓకే. ఏం చేయాలో తెలియక హీరో అటుకేసి తిరిగి అలా పారిపోతాడు. అటు వెళ్ళిపోతున్నాడు. ఆయనకి అటుకేసి పని ఉంది. మీరు ఏం చేయాలంటే నేనేం చేయాలి? జస్ట్ రోడ్డు మీద చేతులు కట్టుకుని చూస్తుంటారు సార్. రెడీ యాక్షన్! కట్ కట్ సార్, మీరు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కానీ మరీ బ్లర్ లో ఉన్నారు సార్. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిపోతే బాగుంటదేమో సార్. నా మాననే పర్లేదు, బాగానే చేసుకుంటాను బయట. స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నావు, అదన్నా హీరో అన్నా విలన్ అన్నా ఇదన్నా. ఏం చేస్తావు నేను అసలు? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ చేద్దాం. అవునా? నీ గ్రౌండ్ బాల్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఇండస్ట్రీలో కనిపించావు పొలంలో ఉంటుంది పత్తి, మా నాగన్న కత్తి. ఇప్పుడు వచ్చింది అలా కొట్టన్నా. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? నాగి గారు ఎప్పుడు ఒక కాంబినేషన్ చూసి మళ్ళీ సడన్ గా ఒక్కసారికి మీరు లేదనేటప్పటికి ఆ వెలితి బాగా కనపడింది. మీరు మళ్ళీ తిరిగి రావడం చాలా హ్యాపీగా ఉంది. రాఘవ గారు చాలా బాగా అనిపించింది. నీట్ గా క్లీన్ గా చేశారు. వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఈచ్ వన్. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది? ఏమంటే నాకు ఎన్ని నెలలు అయింది గ్యాప్ తీసుకోండి. అసలు ఆ గ్యాప్ ఫీల్ అవ్వలేదు మేము. ఎంత బాగుంది రాఘవ గారు, బాగా చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్.